మేము చాలా పెద్ద ఎత్తున మూమెంట్ చేయబోతా ఉన్నాం. ఈ 3 సమ్మిట్లు మొన్న వచ్చిన గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి మీకు నేను చెప్తాను. ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పింది. అయితే ఈ సంస్థ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాల్యూ, వాళ్ళకున్న ఆస్తులు, పాస్తులు, బిజినెస్ లావాదేవీలు అన్నీ కలిపి 30,000 కోట్లు. 30,000 కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది. అక్కడి సంస్థ ఇక్కడ 1,00,000 కోట్లు పెడతామని చెప్పింది. మరి ఎట్లా పెడతారు, ఏ రంగంలో పెడతారు, ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ ఏం లేదు. మొదటిది అది. అట్లీస్ట్ ఈ సంస్థ ఫేక్ కాదు, ఈ సంస్థ మాత్రం రియల్. తర్వాత AGIDC సింగపూర్ అనేటటువంటి సంస్థ. ఈ సంస్థ ఏం చేసిరు, ఇంటర్నేషనల్ గేట్వే డేటా సెంటర్ పెట్టడానికి 67,500 కోట్లు 67,500 crores ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. కానీ మేము ఎంత వెతికినా కనీసం ఈ కంపెనీ వెబ్సైట్ కూడా దొరకలేదు ఆన్లైన్లో. AGIDC సింగపూర్ అనే సంస్థ ఎక్కడ రికార్డ్ లేదు, సింగపూర్లో లేదు, ఎక్కడ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. కానీ మన దగ్గరకు వచ్చి మొన్న గ్లోబల్ సమ్మిట్లో 67,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఇన్ఫ్రాకి డేటా సెంటర్ పార్క్స్ అని 70,000 కోట్ల MOU చేసుకున్నారు. వీళ్ళు ఎంత ఘోరం అంటే వీళ్ళు MOU చేసుకున్న కంపెనీ మొన్న 2025లో గ్లోబల్ సమ్మిట్లో MOU చేసుకున్న కంపెనీ, ఈ కంపెనీని పెట్టిందే ఈ సంవత్సరం మే 2025 పెట్టిరు. అంతకుముందు ఇదే కంపెనీ ఏం చేసింది, అమెరికాలో పోయిన సంవత్సరంలో అక్కడ ఒక కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడ గవర్నమెంట్ కూడా 90,000 కోట్లు MOU చేసుకుంది. ఆ తర్వాత బ్రెజిల్కి పోయినరు వీళ్ళు, అక్కడికి పోయి కూడా 70,000 కోట్లు MOU చేసుకుంది. అంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ఒక ఫేక్ కంపెనీ. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సమ్మిట్ జరిగితే అక్కడికి పోయి 90,000, 70,000, 80,000 అని చేసుకుంటా తిరుగుతుండాలి. అయితే ఫేక్ కంపెనీ అయి ఉండాలి, లేకపోతే ఇప్పుడు 70,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న MOU చూపించి బ్యాంకులనన్నా మభ్యపెట్టే సంస్థ అయి ఉండాలి. ఇది ఏం సంస్థ, దీన్ని మీరు ఎట్లా నమ్మిండ్రు, ఎందుకు MOU చేసుకున్నారు, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ తర్వాత బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్ అనేటటువంటిది ఉన్నది. ఇది రియల్ సంస్థనే. వీళ్ళు కూడా 75,000 కోట్లు అన్నారు, కానీ దీని మీద ఏం కూడా ముందడుగు పడ్డటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఇదే బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ సంస్థ, దానికి సంబంధించి సిస్టర్ కన్సర్న్ ఎవ్రీన్ యాక్సిస్ అనే ఎనర్జీ 31,500 కోట్లకు MOU చేసారు. అంటే ఒకటే సంస్థ 2 డిఫరెంట్ పేర్లతో 1,00,000 కోట్ల MOU చేసారు. మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే వాళ్ళ టోటల్ మార్కెట్ వాల్యూ కన్నా చాలా అతి ఎక్కువ చేసారు. ఎట్లా చేస్తారన్న దాని మీద క్లారిటీ లేదు. తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఆస్థా గ్రీన్ ఎనర్జీ అనేటటువంటిది 5,600 కోట్ల కోసం MOU చేసుకున్నారు. సరే జైవీర్ రెడ్డి గారి కంపెనీ కదా అని మేము వారి ఎలక్షన్ అఫిడవిట్ చెక్ చేసినాం. వారి ఎలక్షన్ అఫిడవిట్లోనేమో ఈ కంపెనీ పేరు లేదు. మరి పాపం కొత్తగా పెట్టి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ కొత్తగా పెట్టిన కంపెనీలు అన్నీ కూడా ఎట్లా అంటే సబ్మిట్ అవుతుందంటే 3 నెలల ముందు కంపెనీ పెడతారు అన్నారు. పెట్టి 5,600 కోట్లు MOU చేశారు. మరి వీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి కుందూరు జైవీర్ రెడ్డి గారు అన్నా మరి ఇది సీరియస్ కంపెనీయా, 5,600 కోట్లు పెట్టుబడి పెట్టేంత అవకాశం ఉందా లేదా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ తర్వాత అన్ని ఫేక్ కంపెనీలు స్టార్ట్ అవుతాయి. ఇది ఎంత ఘోరం అంటే ఒకటి భారత్ గరుడ అనే కంపెనీ ఉంది. వీళ్ళు ఏం MOU చేసిరంటే 2,100 కోట్లతోని కార్లు కంపెనీ పెడతాం తెలంగాణలోనే MOU చేసిరు. దీని మొత్తం పేడప్ క్యాపిటల్ అంటే 2,500 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు పేడప్ క్యాపిటల్ ఓన్లీ 10 లక్షల రూపాయలు. ఇంటర్నెట్లో సెర్చ్ కొడితే ఇది ఒకటే పేజ్ వస్తుంది వెబ్సైట్లో. పేరు భారత్ గరుడ, రిజిస్టర్డ్ ఇన్ అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఇది ఒక పేరు తప్పితే ఎక్కడ ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ట్విట్టర్ లేదు, ఏడిపోయినా ఇది ఒకటే పేజ్గానే పడుతుంది. అంటే ఎంత ఫేక్ సంస్థ అనేటటువంటి విషయం తెలుస్తుంది. తర్వాత అతిరథ్ హోల్డింగ్స్ అనే ఒక సంస్థ, అది కూడా అంతే, 10 లక్షల కంపెనీ, పెట్టుబడేమో 4,000 కోట్లు పెడతాం. SLR సురభి 1 లక్ష కంపెనీ, పెట్టుబడేమో 3,000 కోట్లు పెడతాం. RCT ఎనర్జీ 5 లక్షల ఉన్నటువంటి కంపెనీ, 2,500 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఫేక్ MOUలు చేసుకున్నారు. ఇక నా దగ్గర చాలా ఉన్నాయి, ఒకటి ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే ఒకటి, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఈ ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ మొదలు 500 కోట్లు పెట్టుబడి పెడతామని తెలంగాణ గవర్నమెంట్ MOU చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కంపెనీ రిజిస్టర్ చేసి, ఎంత గమ్మత్ అంటే ఇవి అసలు మరి మామూలుగా లేవు దారుణాలు. ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం. నేను మీ అందరితో కోరేది ఏంటంటే ముఖ్యంగా ఐ అపీల్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ తెలంగాణ, వీ నీడ్ టు ఎక్స్పోజ్ దీస్ ఫేక్ MOUs. మేము చేసిన రీసెర్చ్తోని వీ ఫౌండ్ అవుట్ అబౌట్ 10-20 కంపెనీస్ విచ్ వీ విల్ అప్లోడ్ ఆన్లైన్. నేను అపీల్ చేసేది తెలంగాణ యువకులతోని, దయచేసి మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఫేక్ MOUs ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేద్దాం. కాంగ్రెస్ ఫేక్ MOUs అనేటటువంటిది అందరు పట్టుకోండి, అటు కూడా ఇవ్వండి. కాంగ్రెస్ ఫేక్ MOUs అనేటటువంటి మనం ఎక్స్పోజ్ చేయాలి.
ఎందుకంటే ఒక పక్క ప్రజలు సఫర్ అవుతుంటే, అగ్ని ప్రమాదాల్లో చచ్చిపోతుంటే, ఎక్సైజ్ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించరు. ఇంకొక పక్క 3 ఏళ్లలో 30 సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమ్మిట్లు 3 పెట్టి, తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు. ఇంకొక పక్క పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు వారు మళ్ళీ ఇప్పుడు ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని అట్లా మోసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తూ ఉన్నాను, #FakeMOUs, కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్, వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి, తెలియజేయాలి. మనమేమనుకుంటాం, ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో అనుకుంటాం. కానీ ఇదంతా తప్పుడు ప్రచారం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీని మీద తప్పక మనం చర్యలు తీసుకోవాలి. కాబట్టి యువమిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా. సో ఇట్లాంటి అనేక అంశాలు ఒకటి తెలంగాణ జాగృతి రేపటి నుంచి అనేకమైనటువంటి అంశాల మీద కంటిన్యూస్గా పోరాటాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 20 తర్వాత మరి మా జనం బాట ఏదైతే మిగిలిన జిల్లాలు ఉన్నాయో అది కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ రాచరిక పోకడలతోని ఎవరిని పెడితే వాళ్ళకు ఓటేయాలని బెదిరిస్తుంది. ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాలతోని తెలంగాణను వంచిస్తుంది. ఇంకొక పక్క బీజేపీ పార్టీ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి కూడా తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మనల్ని విస్మరిస్తోంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ని మార్చడానికి యువమిత్రులు ముందుకు